హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఇంట్లో గోంగూర చికెన్ పచ్చడి చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత చికెన్ని చిన్న చిన్న పీసుల్లాగా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత బాండీలో మంచిగా అవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆ పక్క బాండీలో గోంగూర కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర చికెన్ వేయించుకున్నాక అలా నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అవన్నీ వెళ్ళేదాకా మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు గోంగూర మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి. చికెన్లో వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేయండి ఫ్రెండ్స్. ఒకసారి గోంగూరని చూద్దాం ఎలా అయిందో. చికెన్ అయితే ఇలా వేయించుకున్న తర్వాత గోంగూరని చూద్దాం. గోంగూర అయితే అలా పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత చికెన్లో కొంచెం ఉప్పు కారం వేసి ఆ గోంగూర పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర మెంతుల పిండి, గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని వేయించండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత గ్యాస్ ఒక 5 minutes మగ్గనించండి ఫ్రెండ్స్. చికెన్ గోంగూర పచ్చడిని 5 to 10 minutes ఆగండి ఫ్రెండ్స్. ఇక వేడి చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. ఇక అది వేడి అన్నంలో అలా వేసుకొని తింటుంటుంది. అబ్బా సూపర్ హే.